త్యాగాలు పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం ఉంటుందట. ఏది మన తెలంగాణ చిహ్నం అనేది, తెలంగాణ గేయం అనేది కూడా త్యాగాలను వాళ్ళ యొక్క పోరాటాలను స్ఫూర్తించే విధంగా ఉంటుందట. మరి సెక్రటరియట్లా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతారు అన్న వార్తలు బయటికి వస్తూ ఉన్నాయి. మరి త్యాగాలకు పోరాటాలకు రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. అది కానీ జరిగితే ఇది నిరంకుశ పాలన అవుతుంది. మీ మాటలన్నీ కూడా వట్టి మాటలు అవుతాయి. సరే, ఆ విషయం తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు ఏమంటారు, త్యాగాల పోరాటాలు స్ఫూర్తించే విధంగా చిహ్నం ఏమంటే అసలు ఈ త్యాగాలకు పోరాటాలకు బలిదానాలకు కారణమయ్యిందే సోనియా గాంధీ గారు కదా, రేవంత్ అన్న కాదా? రేవంత్ అన్న ఇప్పుడు రాచరికపు పాలన, రాచరికపు చారిత్రాత్మక కట్టడాల యొక్క లోగోలు చిహ్నాలు ఉండొద్దని మీరంటే అసలు రాచరికంగా దుర్మార్గంగా మానవత్వం లేకుండా వ్యవహరించిన సోనియా గాంధీని ఈ తెలంగాణకు ఎట్లా పిలుస్తారు? ఓ రేవంత్ అన్న, మీరే చెప్పాలి. రేవంత్ అన్న, మీకైనా ఇది సబబేనా రేవంత్ అన్న? ఇప్పుడు రెండు వార్తలు, ఈ రెండు మాటలు మీరు చెప్పిన ముచ్చట్లే చూద్దాం రేవంత్ అన్న, జనాలకు కూడా అర్థమైపోతుంది. త్యాగాలు పోరాటాలకు స్ఫూర్తించేలా చిహ్నం గేయం ఉంటుందట. రాచరికపు ఆనవాళ్ళు లేకుండా ఉండాలట. ఇది చూడుర్రి. మరి అట్లాంటి మా తెలంగాణ ఉద్యమకారుల యొక్క బలిదానాలకు కారణమైన ఈ యొక్క సోనియమ్మను ఎందుకు పిలుస్తూ ఉన్నారు రేవంత్ అన్న? మీరు ఈ యొక్క సోనియా గాంధీని ఎందుకు పిలుస్తూ ఉన్నారు రేవంత్ అన్న? మీరే చెప్పాలి. ఇట్లా కూడా అడుగుతారు మరి తెలంగాణ ప్రజలు. నాడు వాళ్ళది రాచరిక పాలన అన్నారు, లోగోలనే మార్చేసిన మీరు అసలు మరి ప్రాణ బలిదానాలకు కారణమైన సోనియా గాంధీని మీరు ఎట్లా ఆహ్వానిస్తారు అని కొందరు అంటూ ఉన్నారు. ఇది నా మాట కాదు, తెలంగాణ ప్రజలు కొందరు అంటూ ఉన్నారు. ఈ యొక్క బలిదానాలైన వాళ్ళు, బలిదానాలైన కుటుంబ సభ్యులు ఈ విధంగా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ అన్న, మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి రేవంత్ అన్న. ఇక మరి రేవంత్ అన్న ముచ్చటైతే ఇట్లా ఉన్నది. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే చేస్తాం. అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో అవమానిస్తారా? సంకుచితత్వంపై సమరశంకం పూరిస్తాం. అవి రాచరికపు గుర్తులు ఏమాత్రం కావు. 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవ చిహ్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా అవి రాచరికపు గుర్తింపులే అయితే, అవి రాచరికపు వాటికి చిహ్నాలే అయితే కూలగొట్టే మరి రాచరికపు చిహ్నాలు ఒక లోగోలనే ఉండొద్దు అని నువ్వు అనుకుంటే రేవంత్ అన్న, అసలు తెలంగాణలోనే ఉండొద్దు కదా రేవంత్ అన్న. మరి ఆ మాటకు వస్తే ఇది పాయింటే కదా, వ్యాలిడ్ పాయింటే కదా. మీరే చెప్పాలి రేవంత్ అన్న. నిజంగా అవి రాచరికపు గుర్తులే అయితే ఒక లోగో నుంచే తీసేయాలన్నంత ఆలోచన మీకు వచ్చినప్పుడు మరి తెలంగాణ ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నది కదా రాచరికపు గుర్తు అనేది, ఎందుకు ఉంచుతా ఉన్నారు రేవంత్ అన్న? గులగొట్టకపోయారు? మీకు తెలుసు గులగొడితే తర్వాత ఏమవుతుందని. మరి మీకు ఈ మాత్రం కూడా తెలియదా అన్న? ఇప్పుడు ఈ మాట వాస్తవం కదా, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవ చిహ్నాలు అవి వాస్తవమే. ఈ లోగోలు మార్చడం వల్ల, ఇక రాచరికపు అనడం వల్ల ఇదంతా ఇక లేనిపోయింది. ఒకటి, ముస్లింలందరి మనోభావాలు దెబ్బతింటాయి. మా చార్మినార్ను తొలగించారు, మా వాళ్ళు కట్టిరు అన్న వాళ్ళకు ఒక ప్రేమ ఉంటుంది. ఇక వాళ్ళు నిజాంలా లేకపోతే అరాచకం చేసిరు అది దాన్ని పక్కన పెడితే, అక్కడ కాకతీయుల చిహ్నం తీసేస్తే మీరు వాళ్ళకు కూడా ఉంటుంది. అక్కడ సంబంధించే వాళ్ళు వరంగల్ వాళ్ళకు అరే ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా, అరే మన కాకతీయ తోరణం ఉన్నదిరా అని చెప్పేసి సంతోషం. మన తెలంగాణకు పునాదులు అవి, గుర్తింపు అది. కాకతీయ తోరణం అయినా చార్మినార్ అయినా ఇవాళ దేశం మొత్తం తెలంగాణ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏమంటే చార్మినార్ గుర్తొస్తుంది, హైదరాబాద్ గుర్తొస్తుంది, హైదరాబాద్లో చార్మినార్ గుర్తొస్తుంది కాదా? మీరు అటువంటి వాటినే తీసేయడం వల్ల ఏం మేలు జరుగుతుందో నాకు తెలియట్లేదు. రాచరికపు వాటికి చిహ్నాలు దేనికి చిహ్నాలు? ఈ 10 ఏళ్లలో రాచరికపు చిహ్నాలు అనే వాటి వల్ల ఏం ఒరిగింది? సరే, మీరు అన్నట్టే రేవంత్ అన్న, అవి రాచరికపు చిహ్నాలే అనుకుందాం, రాచరికపు గుర్తులే అనుకుందాం. మీరు అన్నట్టే అనుకోని అయినా ఏం జరిగింది? తెలంగాణ ప్రజలకు నష్టమైతే జరగలే, ఇంకొంచెం పెరిగిందే తప్ప లాభము. అంటే మన యొక్క లోగో, మన యొక్క ఖ్యాతి ఇక్కడ ఏమున్నది అనేది ఎస్టాబ్లిష్ అయింది అనేది చూపెట్టబడ్డది, ప్రచురితం కాబడ్డది, ప్రచారం కాబడ్డది తప్ప నష్టం అయితే ఎక్కువ ఎక్కడ కూడా జరగలే. ఇక రాచరికపు ఆ కట్టడాలను ఆ యొక్క గుర్తులను తెలంగాణ యొక్క లోగోల చిహ్నాలుగా పెట్టిరని చెప్పేసి ఎవరు కూడా రాచరికంగా వ్యవహరించలే ఇక్కడ కదా రేవంత్ అన్న. ఆంధ్ర దర్శకుడి పెత్తనమైంది, వాళ్ళ ఇష్టమైతే అక్కడికే వెళ్ళి సీఎం కండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటా ఉన్నాడంటే,
ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ గీతంలో ఆంధ్ర దర్శకుడి పెత్తనం ఏంది, వాళ్ళ ఇష్టమే అయితే అక్కడికే వెళ్ళి సీఎం కండి, ఇక్కడ తెలంగాణలో ఎందుకు అయినంటారు. నిజంగా వాస్తవానికి నిన్న అందశ్రీ గారు అన్నాడు, ఏమన్నాడు, కీరవాణిని తలదన్నే వాడి ఇంకోడు ఉన్నాడా ఇక్కడ మ్యూజిక్లో అన్న విధంగా అందశ్రీ అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుదాం మనము, అంటే మన అన్న ఉన్నాడు రేవంత్ అన్నను ఒకసారి అడుగుదాం. ఏమన్నాడు రేవంత్ అన్న అంటే, ఈ రేవంత్ అన్న 3 రంగుల జెండా పాట మస్తు జోష్ ఇచ్చింది, హైప్ ఇచ్చింది. ఆ 3 రంగుల జెండా పాట రాసిన ఆయన వాళ్ళు, దాన్ని మ్యూజిక్ అందించిన ఆయన వాళ్ళు తెలంగాణ బిడ్డ కాదా? మరి గంత మీ వ్యక్తిగత లబ్ధి కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసం పాటలు అందించడానికి ఈ తెలంగాణ బిడ్డలు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి అయినా, పేరైనా, పలుకుబడి అయినా ఆ యొక్క గీతాన్ని రచించడానికో, దానికి దర్శకత్వం వహించడానికో ఈ తెలంగాణ బిడ్డతో పని లేదా రేవంత్ అన్న? ఉండదా రేవంత్ అన్న? పని ఉండదా? ఎందుకన్నా ఆదరించాలి, అవకాశం ఇవ్వాలి. నిన్న నేను క్లియర్గా చెప్పిన, మీరు ఎట్లయితే చిన్న చిన్న వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి మీ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఇచ్చిరో, ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఇస్తే తెలుస్తుంది కదా వాళ్ళ దమ్మేందనేది, ఇస్తే తెలుస్తుంది కదా వాళ్ళ ప్రతిభ ఏందనేది. అవకాశం ఇచ్చే శాతగాక ఇవ్వలేక ఎందుకు రేవంత్ అన్న ఇవన్నీ చెప్పురి? మంచిదా రేవంత్ అన్న ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఇట్లా వ్యవహరిస్తే? సాధ్యమైనంత వరకు మనవాడిని లేపడానికి ప్రయత్నించడం వల్ల నష్టం ఏమి ఉండదు కదా అన్న. ఒక్కసారిలో పని అవ్వకపోతే రెండోసారి చేపిద్దాం, 3 సార్లు చేపిద్దాం, సానబెడదాం మంచిగా. ఎవరో ఒక అక్కడ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు రానోళ్ళు కూడా తెలుగు పాటలు ఒక 15-10 రోజులలో నేర్చుకొని అద్భుతంగా రాస్తారు. తెలుగు భాష మీద పట్టున్నాడు, తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్ళను ఎందుకన్నా మీరు ఈ తెలంగాణ నుంచి లాగరు? చెప్పురి. మీ పాటలు రాయడానికి తెలంగాణ బిడ్డలు కావాలి, మీ పార్టీలకు పాటలు రాయడానికి తెలంగాణ బిడ్డలు కావాలి. ఇవాళ తెలంగాణ గీతాన్ని రాయడానికి తెలంగాణ బిడ్డలతో పని లేదా రేవంత్ అన్న? తెలంగాణ బిడ్డలు కనిపిస్తలేరా రేవంత్ అన్న? ఇప్పుడు తెలంగాణ వారికి ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకుందే ఎందుకన్నా? ప్రతిదీ దాంట్లో, ప్రతి రంగంలో మన వాళ్ళే ఉండడానికి. ఇవాళ ఈ రాష్ట్ర గీతానికి కూడా నువ్వు మన వాళ్ళను వదిలేసినావంటే ఇది సరైందేనా అన్న రేవంత్ అన్న? తెలంగాణ సమాజానికి రేవంత్ అన్నకో దండం.